తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ సంగీత. ఒక వ్యక్తి అనారోగ్యంతో ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అయిన తర్వాత అతను 10 రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అతనికి ఉన్న కారణాల వల్ల మొత్తం 10 days అతనికి హాస్పిటల్ వాళ్ళు చికిత్సను అందించారు. అందించిన తర్వాత బిల్లు చూసేసరికి ఏకంగా 78 లక్షల రూపాయల బిల్లు అయ్యింది అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చేసి స్లిప్ని చేతిలో పెట్టారు. పెట్టగానే కుటుంబ సభ్యులకు ఏం చేయాలో తెలియక అమ్మ బాబో ఇంత డబ్బులు ఎలా అయ్యాయి అని చెప్పేసి వాళ్ళు ఎవరిని అడిగినా కూడా అక్కడ మొత్తం ఏమని చెప్తారంటే ఇది బిల్ అంటారు, ఇలా అంటారు, దీనికి ఇంత అయ్యింది అని చెప్పేసి చాలా చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా ఏఐ హెల్ప్ తీసుకొని వాళ్ళకి ఇచ్చినది ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్ళేసి ఏఐకి ఇచ్చేసి ఈ బిల్లు నిజంగానే కరెక్టా కాదా అని చెప్పేసి దాన్ని అడిగారు. అడిగిన వెంటనే అదేం చేసిందంటే మెడికల్ కోడింగ్తో సహా కోడింగ్ ప్లస్ తర్వాత దానికి ఉన్న అన్నిటిని పరిశీలించి మొత్తం అందులో ఏవేవి డూప్లికేట్ బిల్స్ ఏవేవి ఒరిజినల్ బిల్స్ అని చెప్పేసి పూర్తి స్థాయిలో చెక్ చేసి కేవలము అందులో డబ్బులు అయినవి 21 లక్షల చేంజ్ మాత్రమే అని చెప్పేసి అందులో మొత్తం క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే వాళ్ళు వెళ్ళేసి దీనికి ఇంత అయింది కదా, అసలు ఇది మెడికల్ దాంట్లో లేనే లేదు కదా, అసలు మీరు ఎందుకు వేశారు అని చెప్పేసి వారు మొత్తం ఏదైతే ఏఐ మొత్తం సమ్మరీ ఇచ్చిందో అదంతా తీసుకెళ్ళి చూపించిన వెంటనే మీరు ఎందుకు ఇలా లేనిపోనివన్నీ వేస్తున్నారు, మాకు ఇంత బర్డన్ పడిపోయింది అని చెప్పేసి చాలా మెన్షన్ చేసిన తర్వాత ఇమీడియట్గా 56 లక్షల రూపాయల యొక్క బిల్లును అందులో నుంచి తగ్గించేసి కేవలము 21 లక్షలు ఏదైతే ఏఐ సూచించిందో దాన్ని మాత్రమే పే చెయ్యండి అని చెప్పేసి చెప్పడంతో ఇంకా వాళ్ళు ఆ బిల్లును పే చేసి ఇంటికి రావడం జరిగింది. కానీ ఇలా చాలా మందికి జరుగుతూ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఏఐ సహాయం తీసుకున్నారేమో, కానీ ఇక్కడ ఒకవేళ కనుక మీకు బిల్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు వెంటనే ఇమీడియట్గా దాన్ని మీరు తీసేసి ఆ బిల్ షీట్ని తీసుకొని ముందు అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు ప్రతిదీ కూడా ఎవిడెన్సెస్ అనేవి పెట్టుకోవాలి. వాళ్ళని అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏ మాటలు చెప్తున్నారు, ఏ బిల్లుకి ఎంత అంటే ఏ యొక్క మెడిసిన్స్కి ఎంతెంత రేట్స్ వేస్తున్నారు అదంతా కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీరు ఫర్దర్గా ఇంకొక దగ్గరికి కూడా వెళ్ళేసి మెడికల్ షాప్లోకి వెళ్ళేసి దీనికి ఎంత మెడిసిన్కి ఎంత అవుతుంది ఏంటిది అని చెప్పేసి క్లియర్ కట్గా తెలుసుకోండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని అప్పుడు మీరు ఏదైతే ఉంటుందో మెడికల్ బోర్డుకైనా సరే, లేదు అనుకుంటే ఏదైతే కన్జ్యూమర్ కోర్టు ఉంటుందో దానికైనా సరే, ఎక్కడైనా సరే మీరు కంప్లైంట్ కనుక రేస్ చేసినట్లయితే ఇమీడియట్గా మీకు ఇక్కడ డబ్బులు ఎక్కువగా వసూలైనాయి కాబట్టి ఈ కన్జ్యూమర్ కోర్టు నుంచి వెళ్ళి ఇలా మీరు యొక్క టాబ్లెట్స్కి ఇంత ఖర్చు లేనప్పుడు మీరు ఇంత రేటు ఉన్నదానికి ఇంత ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి మీ హాస్పిటల్ దగ్గర నుంచి వెళ్ళి ఆ యాజమాన్యం దగ్గర నుంచి వెళ్ళి మీకు డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎంత అయిందో దానికంటే రెట్టింపు. ఇకపోతే మెడికల్ బోర్డుకి మీరు కనుక ఇలా మెన్షన్ చేశారనుకోండి, ఈ హాస్పిటల్ వర్గాలు ప్రజలకు మీద ఎక్కువగా బర్డన్ వేసేసి ఎక్కువగా డబ్బులు వసూలు చేసేస్తున్నారు అని చెప్పేసి లేని వాటికి ఇంత మెడిసిన్స్ అని చెప్పేసి చెప్తున్నారు అని చెప్పేసి వాళ్ళు నిజమేనా కాదా అని చెప్పేసి గుర్తించి అసలు ప్రాణాలకు ఎంతవరకు సురక్షితం ఉంటుంది, అక్కడికి వచ్చిన వారు ఎంత స్థాయిలో వారు రావడం జరుగుతుంది, ఎందుకని అన్ని రోజుల పాటు అడ్మిట్ చేశారు అని చెప్పేసి పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత హాస్పిటల్ యొక్క పర్మిషన్ ఉంచాలా వద్దా అన్నది డిసైడ్ అవుతారు. దాంతోపాటు ఆ డ్యూటీలో ఉన్న డాక్టర్ ఎవరైతే ఉంటారో ఆ డాక్టరు ప్లస్ తర్వాత సిస్టరు అక్కడ ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా చెక్ చేస్తారు. చేసిన తర్వాత ఆ రోజు మొత్తం కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు. ఇకపోతే ఎవరైతే ఉంటారో ఈ టెస్టులన్నీ చేస్తారో ఖచ్చితంగా హాస్పిటల్స్లలో ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క టెస్ట్ ఈవెన్ బ్లడ్ టెస్ట్తో సహా ప్రతిదీ వారి యొక్క హాస్పిటల్లోనే పెట్టడం జరుగుతుంది. దానికి సపరేట్ రేట్స్ అంటున్నారు, దీనికి సపరేట్ అంటున్నారు, బెడ్ ఛార్జ్ అంటున్నారు, తర్వాత ఏసీ ఛార్జ్ అంటున్నారు, దాంతోపాటు మెడిసిన్స్ అక్కడ ఉన్న సిస్టర్స్, ఇలా ప్రతి దానికి డివైడెడ్గా ఒక ఛార్జెస్ అన్ని వేస్తున్నారు. చూసేసరికి మొత్తం ఆ పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఆ ఒక్క బిల్లు తడిసి మోపెడవుతుంది. దాన్ని కట్టలేక చాలా అవస్థలు పడి అప్పుల పాలవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది అయితే అసలు ఏదో ఒక రకంగా ఉన్న వాటిని అన్నింటిని ఇల్లునో లేకపోతే పొలాన్నో భూమినో దేన్నో అక్కడ దాన్ని అమ్మేసి మన వ్యక్తికి సేఫ్గా ఉండాలని చెప్పేసి ఇచ్చిన తర్వాత కొన్నిసార్లు డాక్టర్లు చేతులెత్తేస్తున్నారు, లేదండి మేము చాలా ట్రై చేసాము అప్పటికి కూడా ప్రాణాలు కాపాడలేకపోయాము. ఇలాంటివన్నీ వార్తలు వస్తున్నాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నప్పుడు ఒక రూల్ కూడా వచ్చింది, అక్కడ ప్రతిదీ కూడా బోర్డు పెట్టేసి
ఇంక్లూడ్ వారి చేసే టెస్టులు, అదేవిధంగా ఎంత బిల్లు, ప్రతి దానికి సంబంధించినదంతా కూడా ఆ టారిఫ్ అంతా కూడా అక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఏ దానికి ఎంత బిల్లు అనేది, ఆ బిల్లు మాత్రమే అక్కడ వసూలు చేయాలి. దానికి మనం తూగుతామా లేదా, ఇక్కడ మనము మన పేషెంట్ని ఇక్కడ తెస్తే ఖచ్చితంగా మనం కట్టగలమా, మనకు ఆ ఎఫర్ట్ చేయగలమా లేదా అనేది చూసుకున్న తర్వాతనే మనం హాస్పిటల్లో జాయిన్ చేయడానికి కూడా ఉంటుంది అని చెప్పేసి నిర్దేశించి కోర్టు ఆల్రెడీ ముందుగానే ఈ యొక్క స్టేట్మెంట్ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క హాస్పిటల్లో ఉండాలి, ఫిబ్రవరి మంత్ నుంచెల్లే అమల్లో కూడా రావాలి అని చెప్పేసి ఆల్రెడీ ముందుగా మెన్షన్ చేశారు. దీనిపైన నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను, మీరు ఒకసారి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అందులో ఏమేమి వివరాలు ఉన్నాయి ఏంటి అనేది. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ పాటించిన పక్షంలో మీరు దానిపైన ఆ యొక్క హాస్పిటల్ పైన కేసు కూడా ఫైల్ చేయడానికి కూడా ఉంటుంది. ఇవన్నీ మీరు పట్టించుకోకుండా ఇప్పుడు చూసారా, వాళ్ళు చాలా స్మార్ట్గా ఆలోచించారు కాబట్టి ఏఐ హెల్ప్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ హెల్ప్ తీసుకుంటే అది ఎక్కడ కూడా మనమన్నా మిస్టేక్ చేస్తామేమో కానీ అది మాత్రము ఎట్టి పరిస్థితుల్లో అక్కడ చూసేసుకుంటే దానికి సంబంధించిన మెడికల్ కోడ్ ఏంటి, అసలు ఆ మెడిసిన్కి సంబంధించింది ఏంటి, దానికి ఎంతెంత రేట్ ఉండే, ఎలా ఒక రేట్ అనేది పెరుగుతూ వచ్చింది, ఈ యొక్క మెడిసిన్ దేనికి యూజ్ చేస్తారు అనేది కూడా చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేసిందంట. దాన్ని చూసుకొని వాళ్ళు మళ్ళీ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ కూడా చెక్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మనము కొన్నిటిని అసలు చేయలేమన్నట్టు, హెల్త్కి సంబంధించినవి కానివ్వండి, కేసులు కానివ్వండి, దాంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అంతా కూడా మనం ఏఐ చేతిలో పెట్టడానికి లేదు. అది ఒక మెడిసిన్కి బదులు ఇంకొక మెడిసిన్ చెప్పింది అనుకోండి, ప్రాణాలు కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, అది ఇచ్చిన తర్వాత ఎవరైతే ఉంటారో కొంచెం వేరే వాళ్ళతోటి హెల్ప్ తీసేసుకొని వారి దగ్గరికి వెళ్ళేసి నిజంగానే ఇలా ఉంటుందా, ఇలా జరిగిందా, ఈ మెడిసిన్స్కి ఇలా ఉంటుందా అని చెప్పేసి పూర్తి స్థాయిలో మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే అప్పుడు వెళ్ళి అడిగి ఆ బిల్లు అంతా కూడా తగ్గించుకోవడం జరిగింది. అందులో మొత్తం కూడా 56 లక్షల రూపాయల డిస్కౌంట్, దాంతోపాటు డిస్కౌంట్ కాదు అసలు అదంతా కూడా దొంగ బిల్లు. తర్వాత నెక్స్ట్ ఏదైతే 21 లక్ష రూపాయలు ఉన్నాయో దాన్ని మాత్రం జెన్యూన్గా వేశారు కాబట్టి ఆ బిల్లు మాత్రం పే చేసేసి వాళ్ళు సేఫ్గా ఉండడం జరిగింది. సో ఇలాంటిదన్నీ అందరికీ సాధ్యం అవ్వదు కాబట్టి ఎప్పుడైనా సరే మీకు బిల్ ఎక్కువ అవుతుంది, లేదంటే ఎక్కువ వసూలు చేశారు, ఇంత బిల్లు ఉండకపోవచ్చు అని చెప్పేసి కనుక మీరు అనుకున్నట్లయితే మీరు ఎక్స్పర్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోండి. నేను చెప్పిన దాని స్టెప్స్ ప్రకారంగా కనుక మీకు వెళ్ళినట్లయితే మీకు కొంచెం హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీకు అక్కడ ఏమీ తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, మీకు అసలు ఎలాంటి నాలెడ్జ్ లేకపోతే మీరు సింపుల్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులే వచ్చేసి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తారు. ఇదైతే 100% హెల్ప్ లైన్ ఉంటుంది, దానికి మీరు కాల్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇకపోతే ఇలాంటివన్నీ పాటించకపోతే మనము ఎవరైతే పేషెంట్ని అయితే తీసుకెళ్ళిన అటెండర్స్ ఉంటారో ఆ కుటుంబ సభ్యులకు జేబుకు చిల్లు తప్పించి ఇంకా ఏమీ ఉండదు, ఉన్న ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి చోటు చేసుకుంటుంది. కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్గా ఇలా జరుగుతుంది కాబట్టి మీరు అలర్ట్ అవ్వండి అన్న ఒక అవేర్నెస్ కోసం నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్పే ప్రయత్నం అయితే చేశాను. మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పిల్లల్ని కొట్టి